కరప్షన్, బ్యూరోక్రసీ, సెలక్షన్ మీద దృష్టి పెట్టాలి. నాగభూషణ్ గారు, వాట్స్ యువర్ ఫైనల్ టేక్? ఎస్ సార్, అదే ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్. నేను అనేది ఏంటంటే సార్, ఫస్ట్ ఇందాక శివశంకర్ చెప్పే వాల్యుబుల్ పాయింట్ అంటే గైరమ్స్ అంటే నిజంగా చెప్పాలంటే అంటే ఆ టైంకి వచ్చి ఆ టైంకి పోయే వాళ్ళతో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా పార్టీలో మన పక్కా సత్యనారాయణ గారిని ఆయనకి ఎంపీ ఇచ్చారు, తర్వాత వర్మ గారికి మంత్రి ఇచ్చారు, నిన్న పోతుకుంటా రమేష్ నాయుడు అని అతను ఇచ్చారు. వీళ్ళందరూ కూడా 30-40 సంవత్సరాలు పార్టీలో ఉన్నారు. కానీ అలా అని చెప్పి కొత్త వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అంటే అలా ఉండదండి. కానీ అంతా మిక్స్డ్ బ్యాలెన్స్ చేసుకుని పార్టీల్లో అటు ఇటు మారుతూ ఉంటారు. పాలసీలు నచ్చుకో, అధిష్టానంతో నచ్చుకో, అది ఉంటుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు మన టీవీలో మీరు ఆంధ్రజ్యోతిలోని ఏబిఎల్లో ఒక ఐటెం వేస్తారు పలానా వ్యక్తి అని, వెంబడే వైసీపీ వాళ్ళు దీన్ని తగులుకుంటారు. వాళ్ళ టీవీలో వేశారు, అదేదో బీజేపీకి తెలుగు కూటమికి కనుక మేము అద్దెకి తీసుకున్నట్టు ఈ ఛానల్ని వాళ్ళ టీవీలో వేశారంటే పచ్చ మీడియా అని మొదలు లేదా శివశంకర్ గారు ఏదో నేను మాట్లాడేవాను కాదు మొదలు పెడతారంటున్నా. ఆడికి భయపడాలని పని లేదు అంటున్నా. నేను అంటే సద్విమర్శ చేసేటప్పుడు భయపడాల్సిన పని లేదు, అది నేను చెప్పేది. రెండోది, ఇప్పుడు శివశంకర్ గారు నేను కుటుంబరావు గారు ఇగో పలానా చోట జరుగుతుంది సరి చేసుకోవాలంటే ఇక శివశంకర్ గారు మా మీద దుమ్మెత్తిపోయి మొదలు పెడతారు. ఎందుకు? ఇదంతా వాళ్ళ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారంటారు. అసలు మేము మాట్లాడేదేంటి? అరే బాబు మా వాడిని క్లాస్ ఫస్ట్ తీసుకురావాలరా, క్లాస్ ఫస్ట్ తీసుకురావాలంటే మనం ఏమేం చేయాలి, ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. లేదా పంట పండాలంటే ఏమేం చేయాలంటే పురుగు పడితే ముందు పట్టకుండా ఎందుకుంటాం, అది చేస్తున్నాం. అది ఆ పార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్లో కదా అదంతా. సో నేను అనేది ఏంటంటే, ఇవాళ రాష్ట్రంలో నేను ఇందాక చెప్పిన వాళ్ళలో సోమవీర్రాజు అవ్వచ్చు, డిఫరెంట్. ఇప్పుడు మా దాంట్లో సుజనా చౌదరి గారు ఉన్నారండి ఇక్కడ ఎమ్మెల్యే. ఆయన ఎవరినన్నా అడగండి కాన్స్టిట్యున్సీలో ఇస్ ద బెస్ట్ పర్సన్ అంటారు. అట్లాగే కొంతమంది అన్ని పార్టీలను ఆ పేరు ఉంది. చాలా మంది అది నేను చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, జనాలు ఇది కనుక ఈ 5 సంవత్సరాల్లో మనం అభివృద్ధిని డెవలప్ లేదా అవినీతిని 3.5 ఇక మనం మేము ఇంకా నిద్రలోంచి బయటికి రాలే, ఇంకా పూర్తిగా ఇంకా టైం ఉందని అనుకుంటున్నాం. 3.5 అంటే లాస్ట్ 6 months కూడా లేదు. మళ్ళీ ఇంకా అవకాశాలు ఇస్తే కష్టం. ఒక్క మినిట్ రుషి గారు, ఒక్క మాట నేను అనేది రిక్వెస్ట్ ఏంటంటే, అధిష్టానం కూడా చాలా కరాఖండిగా ఉండి ఈ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ ఇప్పుడు ఈ సంవత్సరం లోపు 6 నెలల లోపు చేసుకోకపోతే ఇబ్బంది పడతాం. దయచేసి అందరూ కూడా మనం ఈ ఒక 10-15 ఏళ్ళు ఈ కూటమి ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలని నా రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ నాగభూషణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శివశంకర్ గారు. ఇది బ్రేక్ఫాస్ట్ షో అప్డేట్స్ దానికి